అవును, వాళ్ళిద్దరూ ఒక్కటే. పైకి మాత్రం కారాలు మిరియాలు నూరుతారు, లోపల మాత్రం లోపాయికారిగా సహకారానందించుకుంటారు. ఇన్నాళ్ళు ఇది కాంగ్రెస్ ఆరోపణ. ఇప్పుడు ఆ రెండు పార్టీలకు చెందిన నాయకులు స్వయంగా చెప్పిన మాట. తెలంగాణ రాజకీయాల్లో ఎవరికి ఎవరు బి టీమో తేలిపోయింది. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం. మోడీ కనుసన్నల్లోనే కేసీఆర్. కొన్నాళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలివి. ప్రత్యేకించి ఎన్నికల టైంలో ఇదే స్పీచ్తో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళింది కూడా. జనం కూడా నమ్మారు, కాబట్టే ఓడించారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాత్రం ఎదురుదాడి చేస్తుంటారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ఆరోపణలకి బలం చేకూరుస్తున్నాయి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత మాటలు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటూ సూటిగా చెప్పారాయన. మీరు రానున్న కాలంలో చూస్తూ ఉంటారు ఏ రకంగా వాళ్ళ బీజేపీకి బీఆర్ఎస్కి అంతర్గతంగా ఏ రకంగా ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయో, రేపు రానున్న కాలంలో జరుగుతాయో మీడియా మిత్రులందరూ కూడా మీరు గమనిస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచేటటువంటి స్థానాలలో బీజేపీ అంతర్గతంగా మద్దతు ప్రకటించవచ్చు. బీజేపీ గెలిచేటటువంటి స్థానాలలో బీఆర్ఎస్ అంతర్గతంగా మద్దతు ప్రకటిస్తుందని నడుస్తున్న చర్చ. అసెంబ్లీ ఫలితాలతో ఘోర ఓటమి మూటగట్టుకున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలను చూస్తోంది. అందుకు బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరస్పర అవగాహన జరిగిందని ఆయన స్టేట్మెంట్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కామెంట్స్ కి బలం చేకూరేలా మరొకరు మాట్లాడారు. బీజేపీపై ఘోరమైన విమర్శలు, ఆరోపణలు చేశారు మాజీ మంత్రి బాబు మోహన్. బీఆర్ఎస్ బీజేపీ నేతల నటన ముందు నేను ఓడిపోయానంటూ కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎవరన్నా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తానని చెప్పిన బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మెంబర్షిప్తో సహా అన్నిటిని కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. తోడు పోవాలని చూశాను. బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసేటోళ్ళు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలి అని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసేటోళ్ళని నిలగొట్టాలి, బాబోళ్ళు అంటే నిలగొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నాలాంటి వాళ్ళు పనిచేయడం కష్టం అని డిసైడ్ అయ్యి రిజైన్ చేద్దామని డిసైడ్. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుంచి వచ్చారు. బాబు మోహన్ బీజేపీకి రిజైన్ చేశారు. ఇద్దరూ కూడా వేర్వేరు పార్టీలకు చెందిన నేతలుగా ఉండేవారు. వారు చెబుతున్నది మాత్రం ఒకే విషయం, కానీ చెప్పే పద్ధతులే వేరు. అంటే సింపుల్ గా చెప్పాలంటే బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అన్నది ఆ ఇద్దరు నేతల వ్యాఖ్యల సారాంశం.